सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वासुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. మనం భగవద్గీత 174వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 16వ అధ్యాయంలో 1వ శ్లోకాన్ని చూస్తున్నాము. ఇప్పుడు 16వ అధ్యాయంలో శ్లోకాలు 1 నుంచి 10 వరకు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షోడశోऽధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం. దయా భూతేష్వలో లుప్త్వం మార్ధవం హ్రీరచాపలం. తేజక్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానితా. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దంభోదర్పోభిమానశ్చ క్రోధః పారుషమేవ చ. అజ్ఞానం చాభిజాతస్య పార్థః సంపదమాసురీం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా. మాసు చ సంపదం దైవీం అభిజాతోపి పాండవ. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ. దైవో విస్తరస ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః. న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం. అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః. ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః. మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. 16వ అధ్యాయాన్ని ప్రధానంగా 3 అంశాలుగా విభజించవచ్చు. అవి 1 దైవీ సంపత్తి శ్లోకాలు 1 నుంచి 3 వరకు, 2 ఆసురీ సంపత్తి శ్లోకాలు 4 నుంచి 21 వరకు, 3 శాస్త్రం యొక్క ప్రాముఖ్యత శ్లోకాలు 22 నుంచి 24 వరకు. మనం దైవీ సంపత్తి 1వ శ్లోకమే ఇంకా పూర్తిగా ముగించుకోలేదు. కృష్ణ పరమాత్మ దైవీ సంపత్తి ఆసురీ సంపత్తి గురించే చెప్పినా కూడా మన ఆసురీ సంపత్తిలోని సూక్ష్మ భేదాన్ని చూసాం. దాన్ని రాక్షసీ సంపత్తి ఆసురీ సంపత్తి అని 2గా విభజించవచ్చు అని. దానికి మూలం శంకరాచార్యుల వారు ఈ అధ్యాయాన్ని 9వ అధ్యాయంతో పోల్చి చెప్పటం. భగవద్గీత ఒక గొలుసు కట్టులా సాగుతుందని, ఒక్కొక్క శ్లోకానికి కనెక్షన్ ఉంటుందని, ముందు అధ్యాయాలకి తర్వాత అధ్యాయాలకు కూడా సంబంధం ఉంటుందని మనం శంకర భాష్యం ద్వారా నేర్చుకున్నామని చూస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు ఈ అధ్యాయాన్ని పెద్ద గెంతు వెనక్కి గెంతి 9వ అధ్యాయంతో పోల్చారు. ఆ శ్లోకం ముందు చెప్తాను.
మోఘాసామోఘకర్మణః మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఇక్కడ కృష్ణ పరమాత్మ 3 స్వభావాలను పేర్కొన్నాడు. రాక్షసి, ఆసురి, మోహిని స్వభావాలవి. గుణాల పరంగా చూస్తే అవి రాజస గుణం, తామస గుణాన్ని సూచిస్తాయి. వీరు వ్యర్థములైన ఆశలు, కర్మలు, విపరీత జ్ఞానం అనే అంశాల మీద శ్రద్ధ చూపిస్తారు అని చెప్పాడు. దీనికి భిన్నంగా దైవీ సంపత్తి ఉన్నవారు ఎలా ఉంటారో తర్వాత శ్లోకంలో అంటే 13వ శ్లోకంలో చెప్పాడు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఈ రాక్షస గుణాలు, ఆశ్రీ గుణాలు ఉన్న వారికి భిన్నంగా దైవీ సంపత్తి ఉన్నవారు ఉన్నారు పార్థ. వారు ప్రపంచం మీద ఆధారపడే స్థాయి నుంచి నా మీద ఆధారపడే స్థాయికి వస్తారు అని అక్కడ కృష్ణ పరమాత్మ చెప్పాడు. మనం ఎప్పుడు చూస్తూ వస్తున్నాం, ప్రపంచం మీద ఆధారపడడం నుంచి భగవంతుని మీద ఆధారపడాలి, దాని తర్వాత మన మీదే మనం ఆధారపడాలి అని. ఇక్కడ 2వ అంశం అయిన భగవంతుని మీద ఆధారపడటం చెప్తున్నాడు. అంటే రాక్షసీ సంపద, ఆశ్రీ సంపద వదులుకుని దైవీ సంపదకి రావాలి అని. శంకరాచార్యుల వారు 9వ అధ్యాయంతో కనెక్ట్ చేస్తే, ఆనందగిరి గారు 15వ అధ్యాయంతో కనెక్ట్ చేశారు. అదేలాగు అంటే 15వ అధ్యాయంలో 2 మూలాల గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఒకటి ఊర్ధ్వమూలం అన్నాడు, అది భగవంతుడు అన్నాడు. అధశ్చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే అన్నాడు. ఇక్కడ మూలం రాగద్వేషాలనే వేళ్ళు. అంటే సృష్టి జరగాలి అంటే 2 కారణాలు ఉంటాయి అని అక్కడ చూసాం. ఒకటి సామాన్య కారణం, 2 విశేష కారణం. భగవంతుడు ఈ జగత్తుని సృష్టిస్తాడు, అది సామాన్య కారణం. కానీ భగవంతుడు తనంతట తాను ఏది సృష్టించాడు. ఒక గడ్డిపోచను కూడా వ్యర్థంగా లేదా తనంతట తాను సృష్టించాడు. సమష్టి కర్మలన్నీ దృష్టిలో పెట్టుకుని సృష్టి చేస్తాడు. కాబట్టి మన కర్మలే మనకి వచ్చే జన్మకి కారణం అని అక్కడ వివరంగా చూసాం. మన కర్మలు దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే మన గుణాల మీద ఆధారపడి ఉన్నాయి అని అంతకుముందు చూసాం. ఆ గుణాలు రాగద్వేషాల వల్ల ఏర్పడతాయి అని కూడా చూసాం. సో గుణాలు సత్వగుణం, రజోగుణం, తమో గుణం అనండి లేదా రాగద్వేషాలు అనండి, అవే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఇక్కడ కృష్ణ పరమాత్మ దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తిగా విభజించి దైవాసుర సంపత్ విభాగ యోగ అన్న పేరుతో మనకి చెప్పుకొస్తున్నాడు. మనం దానిలో రాక్షసీ సంపత్తి కూడా కలుపుకుని ఈ అధ్యాయానికి రాక్షస పదం కూడా కలపచ్చు అని చూసాము. రాక్షస స్వభావం అంటే వీరిది ద్వేష ప్రధానంగా ఉంటుంది. ద్వేషం ఎక్కువ ఉండటం వల్ల కోపం వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల వీరి నుంచి మనం రక్షణ కోరుకుంటాం. వీరి నుంచి రక్షణ అంటే వీరు మనం రక్షించాలని కాదు, వీరి నుంచి పారిపోయి రక్షణ పొందాలి అనుకుంటాం. దానికి వాక్యం రక్షంతి జనాః ఏభ్యః ఇతి రాక్షసాః. వీరి నుంచి పారిపోయి రక్షణ కావాలనుకుంటారు కాబట్టి వీరిది రాక్షస ప్రవృత్తి అని చూసాము. దాని భిన్నంగా ఆసురీ సంపత్తి ఉన్నవారు రాగం ఎక్కువగా ఉంటుంది. ప్రతి వారి మీద బంధం పెంచుకుంటారు, అన్నిటి మీద కోరికలు పెంచుకుంటారు, మనతో తీయగా మాట్లాడతారు. వారితో మనకంటూ ఏమీ ప్రమాదం లేదు, కానీ వారిని వారు ఉద్ధరించుకోలేరు. ఎందువల్ల అంటే రాగ ప్రధానంగా ఉంటే కామ ప్రధానంగా మారుతారు. దానివల్ల కోరికలు తీర్చుకోవడానికి కర్మలు చేస్తూనే ఉంటారు. ఆధ్యాత్మికతకు వచ్చే సమయం ఉండదు.
ముందు వారికి ఆధ్యాత్మికత పెరగదు కదా, కింద పడిపోతారు. ఆశ్రీ సంపత్తి వాళ్ళకి ఆధ్యాత్మికత ఉండదు, పెరగదు, తరగదు. మూడవది జ్ఞాన ప్రధాన స్వభావం ఉన్నవారు, వారికి శాస్త్రం మీద శ్రద్ధ ఉంటుంది. అందువల్ల శాస్త్రం పొందటానికి ప్రయత్నిస్తారు కాబట్టి వీరిలో దైవీ సంపత్తి ఉంటుంది. వీరు ఆధ్యాత్మికంగా ఎదుగుదల సాగిస్తారు. ఈ నేపథ్యంతో మనం మొదటి శ్లోకం చూసాం. పూర్తిగా దాని వివరణ చూడలేదు, కానీ ఒకసారి ఆ శ్లోకం మళ్ళీ చదువుదాం. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. ఇందులోనే 9 లక్షణాలు పేర్కొన్నాడని చూసాం. మొదలెడుతూనే దైవీ సంపత్తి గురించి మొదలెట్టేశాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ కూడా అర్జునుడు మొదట గాని మధ్యలో గాని ప్రశ్నలు అడగడు. 15వ అధ్యాయంలో కూడా అర్జునుడు ఏమి ప్రశ్నలు అడగలేదని చూసా. ఇందులో కూడా అర్జునుడు ఏమి అడగడు. కృష్ణ పరమాత్మే అర్జునుని మీద ఉన్న అభిమానం కొద్దీ జ్ఞానం పెంపొందించుకోవాలి అంటే విలువలు లేకపోతే ఆ జ్ఞానం నిలబడదు అనే ఉద్దేశంతో వాటిని చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ చెప్పిన విలువలు అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, ఆర్జవం. మనం ముందు చూసిన వాటిల్లో అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి చూసాం. వాటిని మళ్ళీ టూకీగా చూస్తే అభయం అంటే ధైర్యం ఉండాలి, ఆత్మస్థైర్యం అంటే మన మీద మనకే నమ్మకం ఉండాలి. ఎదుటివారు నమ్మకం పెట్టుకోకపోయినా మనం సాధించగలము అనే దృఢ నిశ్చయంతో మనం చెయ్యాలి. అప్పుడే మనం జ్ఞాన మార్గానికి రాగలం. ధైర్యం ఎలా పెంపొందించుకోవాలంటే దానికి కొన్ని లక్షణాలను పాటించాలి. ఒకటి, మనం లక్ష్యం విలువ గుర్తించాలి. నాకు జ్ఞానయోగం చాలా ముఖ్యమైనది, ఎవరేం చెప్పినా నేను ఆగను, నన్ను నేను ఉద్ధరించుకోవాలి అనే తీవ్ర తపన ఉండాలి. తర్వాత రెండవ లక్షణం శరణాగతి, భగవంతునికి మనని మనం అర్పించుకోవాలి. మనం పొందాల్సిన లక్ష్యం పొందే ధైర్యం మనకి లేకపోతే ఆ ధైర్యాన్ని నువ్వే ఇయ్యి అని భగవంతుణ్ణి కోరాలి. సో భగవంతుడే చెప్పాడు ఆ మాట, నా మీద భారం వేస్తే నీ యోగక్షేమాలు నేనే చూస్తాను అని. మనం శాస్త్రం మీద శ్రద్ధ పెట్టుకుంటే ఈ వాక్యాల మీద కూడా శ్రద్ధ పెట్టుకుని భగవంతుని మీద భారం వేసి మన ఆధ్యాత్మ ప్రయాణాన్ని సాగిస్తాం. మన ప్రయత్నము చేయాలి, భగవంతుని మీద, శాస్త్రం మీద, గురువు మీద శ్రద్ధ పెట్టుకోవాలి. 2, సత్వ సంశుద్ధి, అంతఃకరణ శుద్ధి ఉండాలి. శారీరక ఆరోగ్యానికి ఎలా సరి అయిన ఆహారం తీసుకోవాలో అలా మానసిక ఆరోగ్యానికి కూడా సరి అయిన ఆలోచనలు చేయాలి. రాగద్వేషాలని పారద్రోలాలి, మంచి మాటే వినాలి, మంచి పనులే చేయాలి, మంచి ఆలోచనలే రావాలి. 3, జ్ఞానయోగ వ్యవస్థితి, జీవితంలో మన శరీరంలో మార్పులు మన ప్రమేయం లేకుండా, ఇంకా మాట్లాడితే మనం వద్దనుకున్నా వస్తాయి, కానీ జ్ఞానం అలా వద్దనుకున్నా రాదు. జ్ఞానానికి మన ప్రయత్నం మనం చేయాలి. లౌకిక జ్ఞానమే మనం ప్రయత్నం చేయకుండా రాదు. అలాంటిది ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం గురించి వేరే చెప్పాలా? ఆధ్యాత్మిక జ్ఞానం రావాలి అంటే మన ప్రయత్నం మనం చేయాలి. అందువల్ల జ్ఞానం పొందాలి. కానీ జ్ఞానం పొందాలి అంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే విలువలను పాటించాలి. విలువలు పాటించకపోతే జ్ఞానయోగం అసంభవం. జ్ఞానయోగానికి రానిదే విలువలు అసంపూర్ణం. ఈ సూత్రాన్ని పాటించాలి అని ఇంతవరకు ముందు క్లాసులో చూసా. 4వ అంశం దానం. శాస్త్రం మెచ్చుకునే అనేక ముఖ్యమైన విలువల్లో దానం ఒక ముఖ్యమైన విలువ. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా అనాసకేన ఏతమేవ విదిత్వా మునిర్భవతి అని బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది.
యజ్ఞం, దానం, తపస్సు ఈ 3 విలువలను అది చాలా వివరిస్తుంది. కృష్ణ పరమాత్మ కూడా ఈ 3 విలువల గురించి 17వ అధ్యాయంలో చాలా వివరంగా చెప్తాడు. ఈ దానాన్ని సాత్విక దానం, రాజసిక దానం, తామసిక దానం కింద విభజించి మరీ చెప్తాడు. అప్పుడు ఇంకా వివరంగా చూద్దాం. ఇక్కడ దానాన్ని మాత్రం చూస్తాం. దానం గొప్ప విలువే కాదు, పాటించటం కష్టం కూడా. ఎందుకు గొప్ప విలువ, ఎందుకు కష్టం ఇక్కడ చూస్తే ఒక కారణం లోభం. మనిషిలో లోభం చాలా ఉంటుంది. ఈ దానగుణం చేస్తే మనకి ఆ లోభం పారద్రోలటానికి తేలికవుతుంది. ఈ లోభం ఎందుకు వస్తుంది అంటే అభద్రతా భావన వల్ల వస్తుంది. ఇది మానవ నైజం. నాకేమవుతుందో, డబ్బులు లేకపోతే ముసలి వయసులో నాకేదైనా పెద్ద అనారోగ్యం చేస్తే ఎలా దాన్ని నయం చేసుకుంటాను అన్న బెంగ ఉంటుంది. కొంతమంది ముసలాళ్ళు అంటుంటారు, నేను చచ్చిపోతే నన్ను దహనం చేయడానికి కూడా నా పిల్లల దగ్గర డబ్బులు లేవు, నాకు ఎలా చేస్తారు అని. నిజానికి వారు చచ్చిపోయాక పిల్లలు ఎలా చేస్తారు అన్నది వారికి ఎందుకు, వారు ఎలా చేసినా వీళ్ళకేమీ తెలీదు. కానీ అంతగా మనిషికి భయం ఉంటుంది. ఆ భయం ఎందువల్ల అంటే డబ్బు లేకపోతే ఏమవుతుందో, పిల్లలు దగ్గర లేకపోతే ఏమవుతుందో, కొడుకు తలకొరివి పెడితేనే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అని కొడుకుని వదిలి ఉండరు కొంతమంది. వాడిని దగ్గరన్నా ఉంచుకుంటారు, లేకపోతే వారే కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. ఇవన్నీ అభద్రతా భావన నుంచి వచ్చినాయి. నిజానికి 4 కొడుకులు ఉన్నారు దశరథుడికి. ఆయన మరణించినప్పుడు ఒక్క కొడుకు కూడా దగ్గర లేడు. అటువంటి మహామహులకే ఇలాంటి అవస్థలు అయినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంత అనుకుంటే ఈ అభద్రతా భావన రాదు. ఏమవుతుందో 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 అని బెంగ పెట్టుకుంటే ఏదో ఒకటి అవుతుంది. అందువల్ల మనం బెంగ పడకూడదు. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అని అనుకోవాలి. ఈ అభద్రతా భావన ఒకరోజు ఒక క్షణం ఉండేది కాదు. తంబూర శృతిలాగా మనసుని తొలిచేస్తూనే ఉంటుంది. ఇది ఎలా వచ్చిందో కూడా మనకు తెలీదు. మనకి బాహ్యమైన వస్తువులు ఉంటే పోతుంది అనే పొరపాటు వల్ల వచ్చింది. అది పొరపాటు అని ఎలా చెప్పగలం అంటే, ఆస్తి ఐశ్వర్యం ఉంటే భద్రత ఉంటుందంటే కోట్లకు పడగలెత్తిన వారు ఎంత ఆనందంలో మునిగి తేలాలి. కానీ వారిలో కొందరికి అభద్రతా భావన ఉంటూనే ఉంటుంది. దానికి పూర్తి విరుద్ధంగా చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా నిశ్చింతగా ఉన్నవారు కొంతమంది ఉంటారు. ఒక చిన్న పిల్లవాడు షూస్ రిపేర్ చేస్తూ ఉండేవాడు. బయట ఊరి నుంచి వచ్చి తన మేనమామ ఇంట్లో ఉన్నాడు. అతన్ని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో అసలు. పని చేసినప్పుడు చేస్తాడు, లేకపోతే తన ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకుంటాడు, లేదా అక్కడ చిన్న గోళీ సంపాదించి ఆ గోళీతో ఉన్న కాస్త అడ్డాలోనే ఆడుకుంటాడు. ఎప్పుడు చూసినా చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. ఆ వయసుకి చదువుకోకుండా పరాయి పంచన ఉండి పని చేయాల్సి రావడమే ఎంతో కష్టమైన విషయం. కానీ అతనిలో ఇంత కూడా ఆ బెంగ కనపడదు. అలా డబ్బు లేనంత మాత్రాన ఆనందం ఉండదు అనుకోవటం పొరపాటు. డబ్బు ఉంటే ఆనందాలు మునిగి తేలుతాం అనుకోవటం ఇంకొక పొరపాటు. పూజ్య స్వామీజీ అంటారు, వారు సుఖంగా బాధపడతారు అని. అందువల్ల ఈ అభద్రతా భావన వల్ల మనకి లోభం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఈ మళ్ళీ లోభంలో 2 రకాలు ఉంటాయి. ఎన్ని ఉన్నా తని తీరదు, ఇంకా ఇంకా కావాలనే వెంపర్లాట సాగుతుంది. ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ అనే తంబూర శృతి మోగుతూనే ఉంటుంది. అందువల్లనే ఎకనామిక్స్లో మొట్టమొదటి వాక్యం వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మీరు ఎన్నన్నా పొందండి, ఇంకోటి కావాలని ఉంటూనే ఉంటుంది. నీకు తెలిసిన కదే, ఒక చేపలు పట్టే అతను చేపలు పడుతుండగా ఒక బంగారపు చేప పడుతుంది అతని వలలో. నన్ను వదిలే, నీ కోరిక ఏదైనా తీరుస్తాను అంటుంది. అతను జాలిపడి వదిలేస్తాడు. భార్య తిడుతుంది, ఇది అడగద్దా అది అడగద్దా అని 3-4 సార్లు అతన్ని పంపిస్తుంది పెద్ద పెద్ద కోరికలు తీర్చమని అడగటానికి.
పాపం అలాగే అడుగుతాడు. ఇంకా చివర్లో ఆ భార్యకి ఎంత అత్యాశ ఏర్పడుతుంది అంటే, నువ్వు మాటి మాటికి అక్కడి దాకా వెళ్ళి కోరిక కోరటం ఏమిటి? ఆ బంగారు చేపను వచ్చి మన ఇంట్లో ఉండమను, మనకు అందుబాటులో ఉండమను. అప్పుడు తేలిగ్గా అడగవచ్చు అంటుంది. దట్ ఈస్ హైట్ ఆఫ్ పేషెన్స్ అంటారు. ఆ బంగారు చేప కూడా ఇలా లాభం లేదు, నీకు ఇచ్చిన తృప్తి లేదు అని అతనికి ఇచ్చినవన్నీ తీసేసుకుని వెనక్కి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. దురాశ దుఃఖానికి చేటు అని మన వాళ్ళు ఊరికే చెప్పలేదు. లోభంలో ఒక లక్షణం, ఎన్ని ఉన్నా ఇంకా ఇంకా కావాలనుకోవడం. రెండోది, ఉన్న దాంట్లోంచి చిల్లిగవ్వ రాల్చరు, పిల్లికి బిచ్చం వేయడు, కాకికి ఎంగిలి చేయి విదిలించడు అని ఇలాంటి వారి నుంచి సామెత వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపితే లోభం అంటే ఎక్కువ కావాలనుకోవడం, చిల్లిగవ్వ కూడా దానం చేయకపోవడం. రెండింటిని కలిపి లోభం ఈజ్ ఈక్వల్ టు అత్యాశ ప్లస్ పీనాసితనం అనవచ్చు. ఒక లక్షాధికారి రోజు తన ఇనప్పెట్టె తెరుచుకుని ఒక అరగంట దాన్ని బాగా తేరిపార చూసి తాళం వేసేసి మురిసిపోతూ ఉండేవాడు. ఓ బిచ్చగాడు రోజు వచ్చి డబ్బులు అడుగుతూ ఉండేవాడు, ఇతని పైసా కూడా ఇచ్చేవాడు కాదు. ఒకరోజు ఆ బిచ్చగాడు వచ్చి, నేనే మీకు 10 రూపాయలు ఇస్తాను, మీ ఇనప్పెట్టె ఒక అరగంట చూడనిస్తారా అంటాడు. అతను అసలే పీనాసి కదా, 10 రూపాయలు అప్పనంగా వస్తుంది అని, సరే చూడు అన్నాడు. సరే ఆ బిచ్చగాడు చూసి, అది అయ్యాక, ఇప్పుడు మీరు నేను సమానమే అన్నాడు. అదేమిటి, నువ్వు పైసాకి ఠికానా లేనివాడివి, నేను కోటీశ్వరుని అంటే, మీరు అరగంట వినపెట్టకేసి చూస్తున్నారు, నేను అరగంట చూశాను, మీకు నాకు భేదం ఏముంది అంటాడు. అప్పుడు అతనికి జ్ఞానోదయం అయ్యి తన డబ్బుల్ని పంచడం మొదలుపెట్టాడు. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి, మనం తలుచుకోవాలే కానీ ఈ పీనాసితనం నుంచి బయటపడటం కోసమే శాస్త్రం మనం బలవంతంగా దానం చేసేలాగా మనని అలవాటు చేసింది. తర్వాత అధార్మిక జీవనం. ఎప్పుడైతే ఒక వ్యక్తిని అత్యాశ పట్టి పీడిస్తుందో అప్పుడు అతనికి తెలియకుండానే ధర్మం హద్దులను దాటేస్తాడు. కొంత డబ్బు వస్తోంది అంటే వెనక ముందు ఆలోచించకుండా చెడు పని చేయడానికి కూడా సిద్ధపడతాడు. అతని అత్యాశ ధర్మం నోరు నొక్కేస్తుంది. ఆ విధంగా లోభం అధర్మానికి, తద్వారా పాపానికి, తద్వారా హింసకు దారితీస్తుంది. అనుమానం. ఈ లోభం ఉన్న వ్యక్తి ప్రతివారిని అనుమాన దృష్టితో చూడటం మొదలెడతాడు. తన మీద ఎవరైనా అభిమానం చూపించినా అది నిష్కల్మషమైన ప్రేమ అనుకోరు. ఇది సాధారణంగా డబ్బున్న ఒంటరి ఆడవారు చూపిస్తూ ఉంటారు. వారికి చాలా ఆస్తి వస్తుంది భర్త పోగానే. కొంతమంది నిజంగానే ఆస్తి కోసం బెల్లం చుట్టూ చేరిన చీమల్లా చేరతారు. కొంతమంది నిస్వార్థంగా కూడా ప్రేమ చూపించవచ్చు. కానీ వారు చెప్పు దెబ్బలు తిని ఉండటం వల్ల నిజంగా ఎవరైనా ప్రేమ చూపిస్తున్నా కూడా ఇదిగో నా ఆస్తి కోసం ఆశపడుతున్నాడు అనే భయంతో ఉంటారు. ఎవరి దగ్గర వారు ఉండలేరు, ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడలేరు. కాబట్టి ఈ లోభం నుంచి బయటపడాలి అంటే ఒకటే మార్గం, అది దానగుణం పెంపొందించుకోవటం. ఈ లోభం వల్ల ఇంకొక సమస్య అహింస. సమాజంలో దానగుణం లేకపోతే కొంతమంది మాత్రమే విపరీతంగా డబ్బు చేసుకుంటారు. ధనవంతులు, బీదవారు అని 2 తెగలు ఏర్పడిపోతాయి. వారి హ్యాండ్ఫుల్ ఆఫ్ రిచ్ పీపుల్ అండ్ మాసెస్ ఆఫ్ పువర్ అని ఇంగ్లీష్లో అంటారు. వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన ధనవంతులు ఉంటారు, వేల కొలది బీదవారు ఉంటారు. వారి మధ్య సహజంగానే దూరం ఏర్పడుతుంది. ఆ పేదరికాన్ని భరించలేక అనేక అక్రమాలకు పాల్పడతారు కొందరు. దారి దోపిడీలు, దొంగతనాలు, ధనవంతులైన పిల్లలను అపహరణ, హత్యలు పెరిగిపోతుంటాయి. నగర శివార్లలో పెద్ద ఇల్లు కట్టుకున్న వారిని, భార్యాభర్తల్ని కట్టివేసి ఇంట్లో ఉన్నవని ఎత్తుకుపోయిన వార్తలు తెగ వస్తూ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి అక్కడ ఇల్లు కట్టుకున్న వారికి చచ్చే భయం. అందువల్ల ఈ కోటీశ్వర్ల గుండెల్లో రాళ్లు పరిగెడుతూ ఉంటాయి.
తమాషా ఏమిటంటే ఏ ధనమైతే తమకు భద్రత ఇస్తుందనుకుని అవసరమైతే విలువలను కూడా కాలరాసి పోగేస్తారో ఇప్పుడు ఆ ధనమే విషనాగై కూర్చుంది, ప్రాణాంతకం అయింది. ఎప్పుడే దొంగతనం జరుగుతుందో, ఎప్పుడో తమ బాబుని ఎత్తుకుపోతారో వంటి భయాలు రాజ్యమేళ్తాయి. కంటి నిండా నిద్ర ఉండదు. ఈ విధంగా సమాజంలో సమతుల్యత దెబ్బతింటుంది. ఈ సమతుల్యతను మళ్ళీ నిలబెట్టాలంటే ధనవంతులు అవసరమైన వారికి దానం చేసే మంచి గుణాన్ని పెంపొందించుకోవాలి. దానగుణం సమాజ భద్రతను కాపాడుతుంది. ఇంకొకటి వైరాగ్యం. దానగుణం ఉంటేనే మీకు వైరాగ్యం ఉందో లేదో తెలుస్తుంది. ఇవ్వక తప్పని పరిస్థితిలో దానం చేసినా అది మనస్ఫూర్తిగా చేసి ఉండరు. అలాంటప్పుడు మనసు కుమిలిపోతూనే ఉంటుంది. అదే వైరాగ్యం పెంపొందించుకోగలిగితే దానాన్ని సంతోషంగా చేయగలుగుతారు. కానీ లక్షలున్నా కూడా కొంతమంది దానం చేయడానికి ఇష్టపడరు. ఒక లక్షాధికారి దగ్గరికి ఒక సేవా సమితి వారు వెళ్ళి, మేము ఇలా అనాథలకు సేవ చేస్తున్నాం, మాకు కొంత డబ్బులు ఇవ్వండి అంటే అతను వారిని కూర్చోబెట్టి, నాకు ఒక ముసలి తల్లి ఉంది, ఆవిడ క్యాన్సర్ పేషెంట్, చావు బతుకుల్లో ఉంది, ఓ పెళ్లి కాని అక్క ఉంది, అమ్మాయికి పెళ్లి చేయాలి, విధవ అక్క ఉంది, ఆమె పిల్లల్ని నేనే సాకాలి, ఎందుకు పనికిరాని తమ్ముడు ఒకడున్నాడు, వాడి కుటుంబాన్ని నేను పోషించాలి అని చెప్తే వచ్చిన వారికి జాలేసి వారే కొంత డబ్బు ఈయనకి ఇవ్వబోతారు. అంటే అతను వీరెవ్వరికీ నేను దానం చేయటం లేదు, అలాంటిది మీకు చేస్తానని ఎలా అనుకున్నారు అని అన్నాడు. వారికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అలా ఉన్నవారిలో వైరాగ్యం ఎలా వస్తుంది? చచ్చినా రాదు. అందువల్ల శాస్త్రం దాన గుణాన్ని మనకి ఉగ్గుపాలలో రంగరించి పోస్తుంది. అయినా ఇలా మొండికేసే వారిని మనం ఏం చేయలేమనుకోండి, అది వేరే విషయం. 4 ప్రాయశ్చిత్త కర్మ. దానం ప్రాయశ్చిత్త కర్మగా కూడా తోడ్పడుతుంది. అలా అంటేనా కొంతమంది దానం చేస్తారు. చాలామంది దానం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే పాపం తొలగి కాస్త పుణ్యం వస్తుంది అనే ఆశతో. ఎందుకంటే మనం తెలిసి కొన్ని, తెలియక కొన్ని పాపాలు చేస్తుంటాం. వాటిని దురిత కర్మలు అంటారు. ఆ దురిత కర్మల ఫలం తగ్గించుకోవాలంటే శాస్త్రం అనేక పుణ్యకర్మలను, అనేక ప్రాయశ్చిత్త కర్మలను సూచించింది. వాటిలో ఒకటి దానం. ముఖ్యంగా ఎవరైనా మరణించినప్పుడు 10 దానాలు అని, 18 దానాలు అని చెప్తారు. పిల్లలు అవి చేయాలి. అప్పుడు బ్రాహ్మణులు కూడా ఇదిగో మీ పితృదేవతల ఆత్మ శాంతించాలంటే మీరు ఇవి చేసి తీరాలి అంటారు. కొంతమంది ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. పిల్లలు కూడా కొంత భయం కొద్దీ చేస్తారు. ఇవి ఎందుకు చేయాలి? వారు జీవించి ఉండగా చేయలేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ దశదానాలకు కూడా మళ్ళీ తేలిక మార్గాలు వచ్చేసాయి. గోదానం చేయాలి అంటే ఆ గోవు ఉన్నవాడు తెచ్చి మన ఇంట్లో ఆ రాత్రి తన గోవుని మన ఇంట్లో కట్టేస్తాడు. మర్నాడు ఆ గోవుని 1000 రూపాయలు ఇచ్చేస్తాం. 1000 రూపాయలతో గోదానం చేసినట్టు అయిపోతుంది. లేకపోతే 35,000 నుంచి 50,000 దాకా అవుతుంది. అలాగే సువర్ణ దానం. కనీ కనపడకుండా ఉన్న ఇంట్లో పనికిరాని ఒక బంగారపు పొక్కేమో, ఒక బంగారపు ముక్కో ఇస్తాం. ఆ విధంగా శాస్త్రం నియమించిన వాటికి మనిషి అనేక విరుగుళ్ళు కనుక్కున్నాడు కూడా. ఇంకొకటి దానం చేస్తే కలిగే మంచి లక్షణం మరణ భయం ఉండదు. నిజానికి దానగుణం పెంపొందించుకుంటే ఈ అద్భుతమైన సాధన మరణాన్ని శాంతియుతంగా భావించేలా చేస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు నిద్రాహారాలు మాని కష్టపడి పోగేసిన డబ్బులని మన వెంట తీసుకెళ్ళలేం. దానికి అలెగ్జాండర్ పెద్ద ఉదాహరణ. అతను మొత్తం ప్రపంచాన్నే జయించాడు. కానీ తన ఆరోగ్యం క్షీణించినప్పుడు తన డబ్బు వెదజల్లలేకపోయాడు. తన జీవన కాలాన్ని ఎక్కువ చేసుకోలేకపోయాడు. అందువల్ల తను వెళ్ళిపోతున్నప్పుడు తన 2 చేతులు శవపేటిక నుంచి బయటికి వచ్చేలాగా పెట్టమని కోరాడు. ఎందువల్ల అంటే తను అన్ని లక్షలు సంపాదించినా, అంత పేరు ప్రతిష్టలు పొందినా,
అంత రాజ్యం సంపాదించిన రిక్తహస్తాలతో వెళ్తున్నాను, నా వెంట ఏది రావట్లేదు సుమా అని చూపించటానికి అలా పెట్టాడు అని చెప్తారు. ఆ విధంగా మనం ఎన్ని లక్షలు పోగేసినా, ఒక లంకంత ఇల్లు కట్టినా కూడా మరణించినప్పుడు మనని ఆ ఇంటి బయట పడుకోబెడతారే గాని, అయ్యో ఇంత పెద్ద ఇంటి యజమాని ఇంకా ఆశ ఉంటుంది, 10 రోజుల వరకు ఆత్మ తిరుగుతుంది అంటారు. 10 రోజులు ఇంట్లో ఉంచుదాం ఆ శవాన్ని అని అనుకోరు. భార్య కూడా ఆ శవాన్ని ఎంత తొందరగా పంపిద్దామా అని చూస్తుంది అని భజగోవిందంలో నేర్చుకుంటాం. కాబట్టి మనం ఎంత సంపాదించినా అది మన వెంట రాదు. శవం ఉండగానే ఆస్తి పంపకాల కోసం హోరాహోరీన పోటాడుకున్న పిల్లల పరిస్థితులు చూస్తూ ఉంటాం నిజ జీవితంలోనే. ఇవన్నీ చూస్తే మనకి ఆ కాసేపే వైరాగ్యం వస్తుంది. అందుకే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటారు పెద్దలు. ఇలా ఒక జమీందారు చచ్చిపోయినప్పుడు వైరాగ్యం వస్తుంది, కానీ ఇంటికి వెళ్ళే వరకే. తర్వాత మళ్ళీ మన అత్యాశ కొనసాగుతూనే ఉంటుంది. మనం ఎంత సంపాదించినా దాన్ని తీసుకువెళ్ళలేము. చివరికి మనం మోజుగా చూసుకున్న మన స్థూల శరీరాన్ని కూడా తీసుకెళ్ళలేము. అది ఇక్కడే కాలి బూడిదవ్వాల్సిందే. భగవంతుడు ఇచ్చాడు మనకి, వాటిని మనం అనాపైసలతో సహా తిరిగి ఇచ్చేయాలి. బొత్తిగా దానగుణం లేకపోతే చివరి ప్రయాణంలో ఈ నగ్న సత్యాన్ని జీర్ణించుకోలేక చాలా బాధపడతాం. ముందు నుంచి దానగుణం ఉండి ధారాళంగా విరాళాలు ఇవ్వటం అలవాటు ఉండుంటే చివర్లో మనకి మిగిలిన 4 వదులుకునే వైరాగ్యం తేలిగ్గా వస్తుంది. అప్పుడు మరణాన్ని కూడా దానంగా భావించగలుగుతాం. ఈ జన్మ భగవంతుడిచ్చినదే, ఇది అనువైన సమయం చూసి ఆయనకే సంతోషంగా తిరిగి ఇవ్వాలని అర్థం చేసుకుంటాం. అందువల్ల పైన చెప్పిన కారణాల దృష్ట్యా దానగుణం పెంపొందించుకోవాలి. దానం గొప్ప ఆధ్యాత్మిక సాధన. మొదట్లో కనీసం మనకి పనికిరాని వస్తువులనన్నా దానం చేయటం నేర్చుకోవాలి. స్వామీజీ ఎప్పుడు అంటుంటారు, 6 నెలలుగా మనం వాడని వస్తువు ఏదైనా మన ఇంట్లో ఉంటే అది ఎవరికి అవసరమో తెలుసుకుని వారికి దానం చేయాలి అని. కానీ మనం చూస్తూ చూస్తూ అది కూడా దానం చేయలేం. పండగల ముందు శుభ్రంగా ఇల్లంతా సర్ది అటకల మించి సామాన్లు దింపి అందులో కొన్ని ఎవరికన్నా ఇద్దాం, పండగ అయ్యాక ఇద్దాంలే అని తీసి పక్కన పెడతాం. తీరా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనసు ఒప్పదు. ఇది మనవాడు ఆడుకుంటాడులే అంటాం. కొడుక్కి పెళ్ళి అయి ఉండదు, కానీ మనవడు పుడతాడు ఆడుకుంటాడు అని దాస్తాం. అందువల్ల దానగుణం ఉండటం చాలా అరుదైన విషయం అని ఒక పద్యం ఉంది. శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః వక్తా శతసహస్రేషు దాతా భవతి వా నవా. అంటే 100 మందిలో ఒక సూర్యుడు ఉంటాట. సూర్యుడు అంటే ధైర్యశాలి. 1000 మందిలో ఒక పండితుడు ఉంటాట. శతసహస్రేషు అంటే 1,00,000 మందిలో ఒక మంచి వక్త ఉంటాడు. వక్త అంటే మంచి గురువు. లాఖో మే ఏక్ అంటారు ఇలాంటి వారిని హిందీలో. 1,00,000 మందిలో ఉన్న ఒక మంచి గురువు ఉంటాడు, కానీ దాతా భవతి వా నవా, అసలైన దాత ఉన్నాడో లేదో. అంటే అసలైన దాత ఉండటం చాలా చాలా అరుదు అంటున్నాడు ఈ కవి. అరుదైన విషయం కానీ అసాధ్యం కాదు. అందువల్ల దానగుణం పెంపొందించుకోవాలి. ముందు అవసరం లేనివి ఇవ్వగలిగితే తర్వాత మనకి అపురూపమైనవి కూడా ఇవ్వటం మొదలు పెడతాం. మనం దాచుకున్న వస్తువు ఇంకొకరికి చాలా అవసరం కావచ్చు. అందువల్ల దానగుణాన్ని పెంపొందించుకోవాలి. ఇప్పుడు 5వ లక్షణం కృష్ణ పరమాత్మ చెప్పినది దమః. దమః అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే మన సందర్భం వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉన్నాం, ఇంద్రియాలను బలవంతంగా అణగదొక్కకూడదు. అలా అణగదొక్కితే వాటిని హింస పెట్టినట్టు అవుతుంది. అందువల్ల బలవంతంగా చేయకూడదు. అది నిరాశ నిస్పృహలకు దారితీస్తుంది. శాస్త్రం అటువంటి పద్ధతిని ఎన్నడూ సూచించదు. వివేకంతో ఆలోచిస్తే ఇంద్రియాలు కోరుకున్నవి మన ఎదుగుదలకు మంచివి కావు అని తెలుస్తుంది. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏది మంచి మార్గమో మనమే విచక్షణా శక్తిని ఉపయోగించి ఇంద్రియాలు ఆశించే విషయ వస్తువులు మంచివి కావు అని గట్టిగా అర్థం చేసుకుంటే
ఇంద్రియ నిగ్రహం పాటించడం తేలికవుతుంది. దాన్ని ఇంద్రియాల మీద ఆధిపత్యం వహించడం అంటారు. ఏదైనా ఒక చెడు అలవాటు, ఇది నీకు చెడు అలవాటు మానుకో, మద్యం సేవించడమే తీసుకోండి, ఇది మానుకో అని ఎవరన్నా చెప్తే అంత తేలిగ్గా ఆ వ్యక్తి మానుకోలేడు. అది తన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తోంది, కుటుంబం అవస్థ పడుతోంది, ధనం వృధా అవుతోంది అని ఇటువంటి విషయం ఏదైనా అతనికి వంట పట్టి తనంతట తను మానాలి అనుకుంటే అప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, బయట నుంచి సహాయం వస్తుంది, దాన్ని మానుకోవచ్చు. అందువల్ల ఇంద్రియ నిగ్రహం ఏర్పడాలంటే ముందు ఏ వ్యక్తికైతే ఏ వ్యసనం ఉందో అతనే నిర్ణయించుకోవాలి, దీనివల్ల నాకు ఈ నష్టం జరుగుతోంది అని. దాని భిన్నంగా ఎవరో ఏదో చెప్పారని బలవంతంగా అణుచుకుంటే ఇంద్రియాలను అనగదొక్కటం అవుతుంది, అది శరీరానికి హాని చేస్తుంది కూడా. అందువల్ల మనం వివేకంతో కూడిన వైరాగ్యం పెంపొందించుకుంటే మన మనసు ఆరోగ్యకరంగా ఉంటుంది. అందువల్ల దమః అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం పెంపొందించుకోండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యజ్ఞ, యజ్ఞ అంటే అసలు అర్థం దైవ పూజ. యజ్ ధాతువు నుంచి వచ్చింది అది, అందువల్ల దైవ పూజ చేయాలి. మన శాస్త్రం 2 రకాల దైవ పూజను నిర్దేశించింది. ఒకటి అక్షరాల దైవ పూజ చేయటం, ఇంకొకటి మనం చేస్తున్న పనినే దైవ పూజగా మలుచుకోవడం. మొదటిది అక్షరాల పూజ అంటే నిత్య పూజ, ఇంట్లో రోజు చేసే పూజ, లేదా ఆలయాల్లో చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు. పూజలో అనేక రకాలు ఉన్నాయి. కాయిక పూజ, వాచిక పూజ, మానసిక పూజ, ఇలా అనేక రకాలు ఉన్నాయి. అందులో ఏదైనా చేయవచ్చు, కానీ అది నిత్యము చేయాలి. రెండవది ఈశ్వరార్పణ భావన. ఇది మనం కర్మయోగంలో చాలా వివరంగా చూసాం. చేస్తున్న ప్రతి పనిని ఈశ్వరునికే అర్పిస్తున్నట్టు చేయడం. మీ బామ్మలని మీరు గమనిస్తే వారు వంట చేస్తూ లలితా సహస్రనామో విష్ణు సహస్రనామో జపించుకుంటూ చేస్తారు. అందువల్ల వారు చేసే వంట కూడా చాలా రుచికరంగా ఉంటుంది, భక్తితో కూడినది కాబట్టి. అది అలా ఏ పని చేసినా ఈశ్వరార్పణ భావనతో చేస్తే దానికి ఫలం ఏదొచ్చినా కూడా ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరిస్తారు కాబట్టి దానికి చలించకుండా ఉంటారు. ఒక ముక్కలో చెప్పాలి అంటే కర్మయోగం పాటించాలి. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను ఏం చేసినా నీకు చేసే ఆరాధనగా తీసుకో అని ఒక భక్తుడు చెప్తాడు. భగవద్గీతలోనే యత్ కరోషి యదస్నాసి యజ్జుహోసి తదాసి యత్ అని వస్తుంది. అంటే కూర్చున్నా నిల్చున్నా ఏం చేస్తున్నా కూడా భగవంతునికి అర్పించాలి. ఇది కూడా ఒక రకమైన పూజే. అలాగా నిత్య పూజ మానకూడదు అంటారు స్వామీజీ. రెండూ ముఖ్యమే. రోజు ఇంట్లో చేసే పూజను మానకూడదు. అలా నిత్య పూజ చేస్తేనే ఇంట్లో పవిత్రమైన వాతావరణం నెలకొని ఉంటుంది. వార్తల్లో దుష్ట శక్తుల గురించి చదువుతాం. అందరిళ్లలో ఇప్పుడు కందృష్టి వినాయకుడిని పెట్టడం ఒక అలవాటు అయిపోయింది. లేదా బయటికి వెళ్ళొచ్చి నాకు దిష్టి తగులుతోంది అంటారు కొందరు. శాస్త్రం దిష్టి, దుష్ట శక్తులు అనే విషయాలకు విలువనివ్వదు. అవి ఉన్నాయో లేదో పక్కన పెడితే మీరు నిత్య పూజ కనుక చేయగలిగితే, దేవుని ముందు దీపం వెలిగించి స్తోత్రాలు చదివితే అదే ఇంటిని ఒక పవిత్ర ప్రదేశంగా, ఆలయంగా, మంగళప్రదంగా చేస్తుంది. అప్పుడు ఏ దుష్ట శక్తులు రావు, మిమ్మల్ని ఏమి హాని చేయవు. అందువల్ల బాహ్యంగా చేసే పూజ చేసి తీరాలి. అది కాక మీ కర్మను కర్మయోగంగా మలుచుకోవాలి. ఎందుకంటే కర్మయోగంలోనే 5 యజ్ఞాల గురించి చూసాం, పంచమహాయజ్ఞాలు అని. అందులో మొట్టమొదటిది దైవ పూజ. కాబట్టి అది విడిగా చేసి తీరాలి. తర్వాత 7వ విలువ స్వాధ్యాయ. స్వాధ్యాయ అంటే ఆధ్యాత్మిక పారాయణం. దీన్ని బ్రహ్మయజ్ఞం అంటారు. పంచమహాయజ్ఞాల్లో 2వ యజ్ఞం బ్రహ్మయజ్ఞం. ఋషులు మనకి వేదాలను అందించారు. ఆ ఋషులకు డైరెక్ట్గా యజ్ఞం చేయటం ఒక పద్ధతి ఉంది. ఋషులు అందించిన వేద పారాయణం చేయటం, వేద పారాయణం దాకా అక్కర్లేదు. భగవద్గీతను రోజు పారాయణం చేయటం,
భగవద్గీతను అర్థం చేసుకోవటం కూడా యజ్ఞంలోకి లేదా స్వాధ్యాయంలోకి వస్తుంది. ఈ స్వాధ్యాయం కూడా మళ్ళీ 2 రకాలుగా చేయవచ్చు. శబ్ద ప్రధానం, రెండవది అర్థ ప్రధానం. శబ్ద ప్రధానం అంటే చదువుకుంటూ వెళ్ళటమే. భగవద్గీత చాలామంది చాంట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏకాదశి వస్తే సామూహికంగానో ఒంటరిగానో కూర్చుని 18 అధ్యాయాలను చదువుతారు. అది ఒక పద్ధతి. అంటే వారికి అర్థంతో సంబంధం లేదు. లలితా సహస్రనామం కొంతమంది ఒక దీక్షగా పెట్టుకుని 1,000,000 సార్లు చదవాలనో ఇన్నిసార్లు చదవాలనో పెట్టుకుంటారు. అలా చేయటం ఒక పద్ధతి. రెండవది అర్థ ప్రధానం. ఆ చేస్తున్న స్వాధ్యాయనం యొక్క అర్థం తెలుసుకోవడం. లలితా సహస్రనామం చదువుతున్నారు అంటే లలిత గురించి వివరించే ఉపన్యాసకులు ఎందరో ఉంటారు. వారిని పిలిచి వారి చేత అర్థం చెప్పించుకోవడం. లేదా ఇప్పుడు యూట్యూబ్లో కొడితే అన్నింటికి మీకు ప్రసంగాలు ఉంటాయి. ఆ ప్రసంగాలు వినటం. భగవద్గీత చదివే అలవాటు ఉంటే ఇదిగో ఈ భగవద్గీతలోని శ్లోకాలు ఇలా విడమర్చి చెప్పేవారిది ఏదైనా వినటం. ఇది కూడా ఒక క్లాస్ రూమ్ టీచింగ్లా ఉంటుందని చూస్తున్నాం. చక్కగా అర్థం తెలుసుకుంటే ఆ శ్లోకాలు మీకు తేలిగ్గా గుర్తుండిపోతాయి. పైగా ఇవి నేర్చుకుని విని వదిలేయటం కాదు, జీవితానికి అన్వయించుకోవాలి అని స్వామీజీ పదే పదే చెప్తారు. కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తాడు. సో ఇక్కడ అర్థం తెలుసుకుని దాని మీద విలువ పెంపొందించుకోవాలి అంటున్నారు. 8వ అంశం తపః. స్వాధ్యాయస్తప పదాన్ని విడదీస్తే అందులో తపః ఉంది. ఆ తప ఎక్కడుంది అని ఆలోచించకూడదు. స్వాధ్యాయ ప్లస్ తపః అని ఉంది. తపః అంటే తపస్సు. తపస్సుకి అనేక అర్థాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మే సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు అని 3గా విభజించి వివరంగా చెప్తాడు. అక్కడ మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఒక్క అర్థం చూద్దాం. మన శరీరాలను దిటవపరచుకోవడానికి ప్రయత్నపూర్వకంగా కష్టపడటాన్ని తపస్సు అంటారు. దాని నిర్వచనం కష్ట సహిష్ణుత్వం తపః. అంటే కష్టాన్ని సహించగలగటం. అంటే ఆ కష్టాన్ని మనమే కోరి తెచ్చుకుని దాన్ని అనుభవించటం. ఎలా కోరి తెచ్చుకుంటాము అంటే ఉదాహరణకి ఉపవాసం. కానీ ఈ కష్టాన్ని కూడా మితిమీరి తెచ్చుకోకూడదు, హద్దుల్లోనే ఉండాలంటుంది శాస్త్రం. మనం ఎప్పుడు చూసే అంశం ఇదే. ఏది అతిగా చేయకూడదు, పరిమితిలో చేయాలి. ఇది చేయటం ఒక ఉద్దేశం శరీరాన్ని గట్టిపరచుకోవటం. ఇది కూడా అనేక రకాలుగా చేయవచ్చు. మొదటిది శరీర పీడనం. మనకి అనేక వ్రతాలు దీక్షలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఇప్పుడు చూస్తున్నది అయ్యప్ప దీక్ష. 40 రోజులు దీక్ష పూనాలి. ఎంత శ్రద్ధగా చేస్తారో వారిని చూస్తే ముచ్చటేస్తుంది. చిన్నపిల్లలు కూడా, అల్లరి పిల్లలు కూడా దీక్ష తీసుకుంటే వారిలో చాలా మార్పు వస్తుంది. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసి తర్వాత ఒంటిపూట భోజనం చేయటం, చెప్పులు లేకుండా నడవటం, అనవసరమైన కాలక్షేపం చేయకుండా, అంటే పెళ్లిళ్ళకి పేరంటాలకి వెళ్లకుండా భగవత్ చింతనలోనే గడపడం, నేల మీద పడుకోవటం, ఇలా ఎన్నో నియమనిష్టలు పాటిస్తారు వారు. అలా చేయటం వల్ల వారి మనశరీరాలు చివర్లో వారు వెళ్ళే శబరిమల యాత్రకు సంసిద్ధంగా ఉంటుంది. అక్కడ ఎన్నో మైళ్ళు కాలినడకన ముళ్ళబాటలో వెళ్ళాలి. ఇదంతా తపస్సు కిందికే వస్తుంది. అలా దీక్ష తీసుకోబోయినా కొంతమంది చార్ధామ్ యాత్రకి వెళ్తారు. చార్ధామ్ అంటే బదరీ, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. కొన్ని చోట్ల అయితే ప్రయాణం చాలా వ్యయ ప్రయాసలతో కూడినది. నడిచి వెళ్ళాలంటే పక్క నుంచి గుర్రాలు వెళ్తాయి, దోపుడు మట్టి బురద అంతా ఉంటుంది. గుర్రం మీద వెళ్ళినా అది ఎక్కడ జారి పడుతుందో, దాని మించి ఎక్కడ జారి పడతామో అన్న భయం ఉంటుంది. సన్న మార్గం, ఎత్తైన కొండ, జాగ్రత్తగా నడవాలి. గజగజలాడించే చలి ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా కొంతమంది సిద్ధపడతారు. ఎందువల్ల అంటే ఇదిగో ఈ కష్ట సహిష్ణుత్వం తపః అనే సిద్ధాంతాన్ని పాటిస్తారు కాబట్టి. ఉపవాసానికి, తిండి లేకుండా మాడటానికి మధ్య భేదం కూడా చూసాం. ఉపవాసంలో ఏమిటి, మనంతట మనం కోరి ఇవాళ ఏకాదశి, ఇవాళ శివరాత్రి, ఈ నెల కార్తీక మాసం,
నేను భోజనం చేయను అని అనుకోడు. అదే తిండి లేకుండా మాడటం అంటే మనకి చాలా తినాలి అని అనుకున్న రోజు పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టవు. అప్పుడు చాలా బాధపడిపోతాం. కానీ మనం జీవితాన్ని హాయిగా నడపాలి అంటే ఆ రోజు మనకి ఏకాదశిగా మనని మనమే భావించుకుని కష్టాన్ని భరించాలి అంటారు. శంకరాచార్యుల వారు దీన్ని శరీర పీడనం అంటున్నారు. పీడనమే కానీ కోరి తెచ్చుకున్నది. ఎందుకు? శరీరాన్ని కష్ట సుఖాలను భరించేలాగా మనం సంసిద్ధం చేస్తున్నాం. కొంతమంది కాస్త ఎండ వస్తే వారి మొహం ఎర్రగా కందిపోతుంది. చిన్న చినుకు పడితే జలుబు చేసేస్తుంది. చలి వస్తే ఇంకా గజగజలాడిపోతారు. కానీ శరీరం ఎండకు ఎండి వానకు తడిసేలాగా ఉండాలి. ఇలా తట్టుకోగలిగే శక్తిని తితిక్ష అంటారు. ఇలాంటి తితిక్షను వేదాంతం చాలా ప్రయోజకమైన సాధన అంటుంది. సాధన చతుష్టయ సంపత్తిలో, సమాధి షట్క సంపత్తిలో తితిక్ష చాలా ముఖ్యమైన సాధన. జ్ఞానం పొందడానికి జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొందాలి అని చూసాం. దానికి ఈ సాధన చతుష్టయ సంపత్తి ఉండి తీరాలి. ఈ తితిక్ష గురించి ఇంకొంచెం చూద్దాం. తితిక్ష వల్ల అనేక లాభాలున్నాయి. ఒకటి, ప్రబల ప్రారబ్ధ కర్మను తట్టుకునే స్థైర్యం ఏర్పడుతుంది. ఇలా తపస్సు కనుక చేయగలిగే అలవాటు ఉంటే జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగే గుండెధైర్యం వస్తుంది. ఎంత ఆరోగ్యంగా మనం ఉన్నా, ఎంత ఐశ్వర్యంలో మునిగి తేలుతున్నా ఏదో పరిస్థితిలో అనారోగ్యం పాలవక తప్పదు. ఐసీయూలో ఉండక తప్పదు. ఐసీయూలో ఉన్న మనిషి కోసం బయట 40 మంది పడిగాపులు కాయవచ్చు. కానీ అతని పోరాటం అతనే ఒంటరిగా చేయాలి. అందువల్ల అటువంటి పరిస్థితి ఎదురైనా కూడా తట్టుకోగలగాలి అంటే ఇలాంటి చిన్న చిన్న తపస్సులు మన శరీరానికి అలవాటు చేసి ఉండాలి. సైనికులను చూడండి, వారు రోజుల తరబడి ఆహారం లేకుండా ఉండాలి. శిక్షణ కాలంలో ఎన్నో కష్టాలు భరించాలి, ఎన్నో మైళ్ళు పరిగెత్తాలి, కొండలు గుట్టలు ఎక్కాలి, ఇంకెన్నో పరీక్షలు ఉంటాయి. మనం అంత చేటు చేయనవసరం లేదు. కానీ చిన్న పరీక్ష ఎదురైతేనే బెంబేలెత్తిపోయి కంగారు పడకూడదు. దాన్ని తట్టుకునే శక్తి రావాలి అంటే తితిక్ష పెంపొందించుకోవాలి. ఇంకొక లాభం, అసంకల్పిత ప్రతీకార్య చర్యలను తప్పించుకోవచ్చు. తితిక్ష అంటే ఓర్పు కూడా వస్తుంది. ఎవరన్నా ఏదైనా అంటే ఫెడీమని జవాబు చెప్పేసే అలవాటు ఉంటుంది మనకి. క్షణం కూడా ఆలోచించాం, అసంకల్పితంగా ప్రతీకార చర్య చూపిస్తాం. ఎందుకంటే మనకి ఓర్పు ఉండదు, అన్యాయాన్ని సహించలేం. మన మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది, అందుకని ఆలోచించే సమయం ఉండదు. కానీ ఆలోచించకుండా చేసిన ఏ కర్మ కూడా మంచిది కాదు అని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే మనం చేసినది తప్పో ఒప్పో బేరీజు వేసుకునే సమయం మనం మనసుకి ఇవ్వటం లేదు. అందువల్ల కస్సుమని లేకుండా ఉండాలి అంటే తితిక్షను పెంపొందించుకోవాలి. ఎవరైనా తప్పు చేస్తున్నట్టు కనిపించినా వారి మీద కస్సుమని అరిచేయకూడదు. వారు ఎందుకు చేశారో ఆలోచించాలి. ఉదాహరణకి మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే పక్క నుంచి ఎవరో వచ్చి ఒక తోపు తోస్తారు మనని. వారి మీద కస్సుమని లేవబోతాం. వారు ఎందుకు తోశారు? అక్కడ ఏ ఆవో అడ్డం వస్తుంది, మనని పొడవడానికి సిద్ధంగా ఉంది, మనని కాపాడటం కోసం. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే తీరిక ఉండదు కాబట్టి ఒక తోపు తోశారు. అది ఎప్పుడు అర్థం అవుతుంది? మనం ఒక నిమిషం ఆగి ఆలోచించగలిగితేనే. అందువల్ల వెంటనే స్పందించకుండా ప్రతిస్పందనను వాయిదా వేయాలంటే దానికి తితిక్ష చాలా అవసరం. ఆ తితిక్ష ఎలా వస్తుంది? తపస్సు అనే విలువను పాటిస్తే వస్తుంది. ఇది రెండవ లాభం. మూడవ లాభం ఏంటి? కష్టాల నుంచి నేర్చుకోవటం. భగవంతుడికి మన మీద ఏమీ ద్వేషభావం లేదు. మనని కోరి కష్టాల కడలిలో ముంచెత్తడు. కష్టాల నుంచి మనం ఏదో నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో భగవంతుడు ఏదన్నా కష్టం ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి ఆ పాఠం ఏమిటో మనం నేర్చుకోవాలి. కష్టాల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా అవి ఆధ్యాత్మికంగా ఎదగడానికి తోడ్పడతాయి. కష్టం నుంచి పాఠం నేర్చుకోవాలంటే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి. మనకు వచ్చిన కష్టం మన మనసును బెంబేలెత్తించేస్తే మనం పాఠాన్ని నేర్చుకోలేం.
అంతెందుకు ఇంట్లో ఎవరికన్నా బాలేదంటే మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోలేకపోతే మన ఫ్యామిలీ డాక్టర్ నెంబర్ కూడా మనకి గుర్తుండదు. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయి, సేవ్ చేసుకున్నాం. కానీ అంతకుముందు ల్యాండ్ లైన్ నుంచి డయల్ చేయాలి అంటే ఎప్పుడు చేసే నెంబరే మనకి గుర్తురాదు. ఎందువల్ల అంటే మనసు అక్కడ అల్లకల్లోలం అయిపోతుంది కాబట్టి. అందువల్ల ఎన్ని కష్టాలు వచ్చినా మనం పాఠం నేర్చుకోకపోతే మన జీవితంలో ఎదగలేము. అందువల్ల కష్టాల నుంచి పాఠాలు నేర్చుకోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే తితీక్ష పెంచుకోవాలి. తితీక్ష పెంచుకోవాలంటే తపస్సు పాటించాలి. నిజానికి భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి? అర్జున విషాద యోగం. అర్జునునికి కలిగిన విషాదాన్ని యోగంగా మలుచుకున్నాడు. తను రాగశోక మోహాల్లో పడిపోయాడు. కానీ తను మోహంలో పడ్డాడు అని గ్రహించుకుని సరి అయిన సమయంలో కృష్ణ పరమాత్మని సహాయం కోరాడు. పూజ్య స్వామీజీ అదే అంటారు, సరి అయిన సమయంలో సహాయం కోరగలగటమే తెలివైన పని అని. అది అర్జునుడు చేశాడు. ఇప్పుడు ఆఖరి లక్షణం ఆర్జవం. ఆర్జవం అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనసు, వాక్కు, కర్మ, మనోవాక్కాయ కర్మలు అంటారు. అవి ఒక తాటి మీద నడవాలి. తత్వబోధలో పంచకోశాల గురించి నేర్చుకుంటాం. అవి అన్నమయ కోసం స్థూల శరీరం, ప్రాణమయ కోసం ప్రాణశక్తి, మనోమయ కోసం మనోశక్తి, విజ్ఞానమయ కోసం బుద్ధి, ఆనందమయ కోసం కోశానందం. ఈ ఐదింటిని ఇంకో రూపంలో చెప్పాలంటే మనోవాక్కాయ కర్మలు. ఈ మూడు ఒక తాటి మీద నడిస్తే దాని ఆర్జవం అంటారు. మనస్యేకం వచస్యేకం కర్మణి ఏకం మహాత్మానం. మనసి అన్యత్ వచసి అన్యత్ కర్మణి అన్యత్ దురాత్మానం. మహాత్ముల మనసు, వాక్కు, కర్మలు ఏకత్రాటి మీద నడిస్తే దురాత్ముల మనసు, వాక్కు, కర్మలు మూడు భిన్న మార్గాల్లో పోతాయి. అలా భిన్న మార్గాల్లో పోతే మన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం దెబ్బతింటాయి. అందువల్ల ఆర్జవం పెంపొందించుకోవాలి. శ్లోకం 2. అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. అహింస ముందు దాంట్లో 9 అంశాలు చూసాం. ఇప్పుడు 10వది. ఈ శ్లోకంలో 11 అంశాలు వస్తాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది అంటే వరుస సంఖ్య చూస్తే 10 అహింస. అహింస గురించి కూడా మనం 13వ అధ్యాయంలో చాలా వివరంగానే చూసాం. అహింస అంటే కాయిక, వాచిక, మానసిక స్థాయిల్లో హింస చూపకపోవడం. ప్రకృతి సూత్రం ఏమిటంటే మనం ప్రపంచాన్ని ఏది ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది. గోడ మీదకు మనం బంతి ఎంత వేగంగా విసిరితే అంత వేగంగానూ అది తిరిగి వస్తుంది. దీనికి న్యూటన్స్ లా ఉంది. ఎవ్రీ యాక్షన్ యాజ్ ఆపోజిట్ అండ్ ఈక్వలెంట్ రియాక్షన్. ప్రతి ఒక్క చర్యకు సహజమైన ప్రతిచర్య ఉంటుంది. ఒక్కోసారి ఆ ప్రతిచర్య తీవ్రంగా ఉంటుంది. ఇంకొక కవి అంటాడు, ఇఫ్ యు సో ఏ విండ్ యు విల్ గెట్ బ్యాక్ ఏ వర్ల్ విండ్ అని. చిన్న గాలి మీరు పంపిస్తే అది పెను తుఫానుగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరేమిచ్చారు అనే దాని మీదే మీరు ఏం పొందుతారు అనే నియమం ఆధారపడి ఉంటుంది. ప్రపంచం అనే బ్యాంకులో మనం ఏం వేస్తే అదే తిరిగి పొందుతాం. ఒక్కోసారి హింస చేసి తీరాల్సిన సందర్భం వస్తుంది. దానికి సరి అయిన ఉదాహరణ భగవద్గీతే. భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో 16, 17 అధ్యాయాల్లో అహింస గురించి గొప్పగా చెప్పి అందువల్ల యుద్ధం చెయ్యి అర్జున అన్నాడు. 2వ అధ్యాయంలో కూడా యుద్ధం చేయమనే చెప్పాడు. తస్మాద్ యుద్ధస్య భారత అన్నాడు. అంతగా అహింస గురించి చెప్పి అర్జునుడిని యుద్ధం చేయమని ఎందుకు అంటున్నాడు అంటే తనను తానే ఖండించుకుంటున్నాడా? జగద్గురు అటువంటి పొరపాటు ఎన్నడూ చేయడు. ప్రతి నియమానికి ఒక ఉల్లంఘన ఉంటుంది. ఆ సూత్రం అహింసకు కూడా వర్తిస్తుంది. కొన్ని చోట్ల అహింస దారుణంగా ఓడిపోతుంది. దుర్యోధనుని విషయంలో జరిగింది అదే. సామదాన భేద ఉపాయాలు ఉపయోగించారు, కుదరలేదు. అప్పుడు దండోపాయానికి రాక తప్పలేదు.
అందువల్ల అర్జున నువ్వు యుద్ధం చేయి, దానివల్ల నీకు పాపం రాదు కదా, ఎదురు నీకు పుణ్యం వస్తుంది అని చెప్పాడు మొదట్లోనే కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అతను క్షత్రియునిగా అతని ధర్మాన్ని నిలబెడుతున్నాడు, ధర్మరక్షణ చేయబోతున్నాడు. అందువల్ల అన్ని సందర్భాల్లోనూ అహింస పాటించాలి అని చెప్పకూడదు. అలా చేస్తే అది ప్రతికూల ఫలితాలను ఇచ్చే ప్రమాదం ఉంది. ఒక డాక్టరు ఆపరేషన్ చేస్తే అది హింస కింద ఎలా వస్తుంది? ఆయన ఆపరేషన్ చేసి తీరాలి, కానీ మామూలు పరిస్థితుల్లో అహింస పాటించి తీరాలి. అటువంటి అహింసను మనం పాటించాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 11 సత్యం. సత్యం అంటే నిజం చెప్పటం. ఇంకా సరిగ్గా చెప్పాలంటే అసత్యం పలకకుండా ఉండటం. సత్యం పలకాలి అని చెప్పి ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే పనిగట్టుని పిలిచి ఇదేం సెలక్షన్, నీ చీర దరిద్రంగా ఉంది అని చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఎదుటి వారిని బాధించే సత్యం పలకకూడదు, అలాగని అసత్యము పలకకూడదు. అంటే ఏం చేయాలి, ఆ విషయం అసలు చెప్పనే కూడదు. అందువల్ల సత్యం అంటే అసత్య వర్జనం. ఒక్కోసారి ధర్మ సంకటంలో పడే పరిస్థితి వస్తుంది, మీ పిల్లవాడిని సరిదిద్దాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఇలా తప్పు చేస్తున్నావని చెప్తే ఆ సత్యం ఖచ్చితంగా అతన్ని బాధిస్తుంది. చెప్పకపోతే అతను తప్పుదారిలో పడతాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? అతన్ని సరిదిద్దాలి, కానీ తీయగా మాట్లాడాలి. ముందు మీ పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకుని అతను దువ్వాలి. అతను ఒక చెడు పని చేసి ఉండవచ్చు, కానీ అంతకుముందు ఎన్నో మంచి పనులు చేసి ఉంటాడు కదా, ఆ మంచి పనులను ముందు మెచ్చుకుని అతను వాటికి మురిసిపోతుండగా, ఇనుము వేడిగా ఉండగానే వంచాలనే నియమం ప్రకారం మాటలో మాటగా అతను చేస్తున్న చెడు పని గురించి కూడా నెమ్మదిగా చెప్పాలి. మళ్ళీ అది బాధించేలా కఠినంగా ఉండకూడదు, మరీ గంటల తరబడి చెప్పకూడదు. చెప్పి చెప్పకుండా చెప్పాలి. అప్పుడు అతని పొగడ్తల మధ్య చిన్న విమర్శను సహృదయంతో తీసుకునే అవకాశం ఉంది. సరిగ్గా తీసుకుంటే అతను మీరు కోరినట్టుగా మారే అవకాశం కూడా ఉంది. మనసెరిగి ప్రవర్తించడం అంటే ఇది. ఈ విధంగా సత్యం పెంపొందించుకోండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే మనసు ఆలోచించేదే వాక్కు రూపేణ బయటకు రావాలి. వాక్కు చెప్పినదే కర్మగా అనుసరించాలి. కొంతమంది తేలిగ్గా మాటలు ఇచ్చేస్తూ ఉంటారు, రేపే చేసేస్తానంటారు, ఆ రేపు రానే రాదు. అలా చేయకూడదు. మాట అంటూ ఇస్తే దాన్ని పాటించి తీరాలి, అంటే చెప్పినది చేయాలి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.